మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సంచలనం నమోదైంది. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షోకాస్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ కూడా పోలీసులు నోటీసులు అందించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తొక్కిసలాట ఘటనలో మొత్తం 12 లోపాలను గుర్తించారు పోలీసులు. ఈ నెల 22లోగా అంటే 10 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 12వ తారీఖున నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో మరో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా షోకాస్ నోటీసులు జారీ చేశారు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆ డీటెయిల్ షోకాస్ నోటీస్ మీరు చూస్తున్నారు. షోకాస్ నోటీస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఈ నేపథ్యంలో క్రౌడ్ మేనేజ్మెంట్లో థియేటర్ యాజమాన్యం ఫెయిల్ అయిందంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. దాంతోపాటు థియేటర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయిందంటూ కూడా మెన్షన్ చేశారు. ఒక్కసారి ఆ కాపీ లెటర్ని మీరు చూస్తున్నారు. మరో ప్రాణం హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుందంటూ కూడా దాంట్లో వాళ్ళు చెప్పుకురావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. 2 రోజుల క్రితం అవును, ఇంట్రెస్టింగ్గా ఒక్కసారి లెటర్లో ఉన్న అంశాన్ని ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మీరు కనుక గమనిస్తే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ షోకాస్ నోటీస్ అంటూ సిటీ పోలీస్ హైదరాబాద్ ల్యాప్సెస్ నోటీస్ డ్యూరింగ్ ద ప్రీమియర్ షో ఆన్ 4/12/2024 and case in crime number 376/2024 under sections 105, 118 red with 3 of 5 BNS Act of Chikatapalli Police Station షోకాస్ నోటీస్ ఇష్యూడ్ రిగార్డింగ్ అంటూనే మీరు చూస్తే కనుక ఫస్ట్ పాయింట్లో ఏ సినిమాటోగ్రాఫ్ లైసెన్స్ ఇన్ ఫార్మ్ బి బేరింగ్ నెంబర్స్ S15 dated 18/1/1979 was granted to run cinema theatre styled as Sandhya 70mm at RTC Crossroads Hyderabad అని చెబుతూనే ఫస్ట్ పాయింట్లో ఆ పాయింట్ మీరు చూడొచ్చు. రెండో పాయింట్లో ఆ రోజు ఏం జరిగింది అనేది దాంట్లో డీటెయిల్గా మెన్షన్ చేసుకొచ్చారు. ఆ తర్వాత ఆ డీటెయిల్గా మెన్షన్ చేసుకొచ్చిన తర్వాత రేవతి మృతితో సహా శ్రీతేజ్ హాస్పిటల్ అవ్వడం సహా ఈ పాయింట్లన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మీరు చూస్తే కనుక బేస్డ్ ఆన్ ద అబోవ్ ఇన్సిడెంట్ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది అనేది కూడా పోలీసులు దాంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. ఆ తర్వాత రెండో పేజ్లో కనుక మీరు గమనిస్తే సెకండ్ పేజ్లోనే ఇన్ డీటెయిల్గా ఆ రోజు ఇన్ దిస్ రిగార్డ్ ద ఫాలోయింగ్ ల్యాప్సెస్ వర్ నోటీస్డ్ ఆన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సంధ్యా 70mm అంటూ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. పాయింట్ టు పాయింట్ దాంట్లో మెన్షన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏం జరిగింది అనేది, దాంట్లో ఎటువంటి లోపాలను గుర్తించారనేది. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. షోకాస్ నోటీస్కి సంబంధించి ఒకవేళ కనుక షోకాస్ నోటీస్కి ఇవ్వకపోతే సీజ్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఆ అంశాన్ని కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఆ 12 పాయింట్లు మీరు చూస్తున్నారు గుర్తించిన ఇన్ దిస్ రిగార్డ్ అంటూ ఆ 12 పాయింట్లు మీరు గమనిస్తే కనుక ఆ లాస్ట్లో ఉంది. In view of the above, it is clearly visible that the management has failed to provide a safe and secure environment to the public who is coming to theatre. Srimati Renuka Devi of Sandhya 70mm Theatre is hereby directed to showcase as to why the cinematograph license in Form B granted should not be cancelled for all the lapses which led to the death of a lady. At the same time, the explanation to this showcase notice should be submitted within 10 days from the date of receipt of అంటూ కూడా మీరు చూడొచ్చు ఆ కాపీకి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళు ఆ డేట్ కూడా మీరు గమనిస్తే థర్డ్ పేజీ ద వెరీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ నెక్స్ట్ పేజ్ థర్డ్ పేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. థర్డ్ పేజ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడే ఉంటున్నారు కనుక ఆ కంటిన్యూటీలో షోకాస్ నోటీస్ ఫాలోయింగ్ విచ్ ఇట్ విల్ బి కన్స్ట్రక్టెడ్ దట్ షీ హ్యాస్ నో ఎక్స్ప్లెనేషన్ టు ఆఫర్ and orders will be passed without further notice అంటూ కూడా రిసిప్ట్ ఆఫ్ షోకాస్ నోటీస్ షుడ్ బి ఎక్నాలెడ్జ్డ్ అంటూ కూడా చెప్తున్నారు. మీరు చూడొచ్చు థర్డ్ పేజ్కి సంబంధించి దాంట్లో మెన్షన్ చేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక వివరణ ఇవ్వకపోతే ఏం జరిగే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి కూడా చెప్పుకొచ్చారు పోలీసులు. ఇక సంధ్యా థియేటర్ని సీజ్ చేయబోతున్నారా? సంధ్యా థియేటర్ సీజ్ కాబోతోందా? అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో అక్కడ జరిగిన రోజు ఇటు రేవతి ఆ తొక్కిసలాట్లో మృతి చెందిన ఘటనకు సంబంధించి మనం చూడడం జరిగింది. అయితే అక్కడ శ్రీతేజ్ ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆ చిన్నారి.
ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాటం జరుగుతోంది ఆ బాలుడు. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్లోకి దిగారా అంటే అటువంటి చర్చ జోరందుకుంటోంది. ఒకటే అంటున్నారు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. 12 లోపాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ 12 లోపాలకు సంబంధించి షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఒకవేళ కనుక వివరణ ఇవ్వకపోతే సంధ్య థియేటర్ని సీజ్ చేయాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పుకురావడం ఆసక్తికరంగా మారింది. ఇంకొక 5 రోజులు మాత్రమే మిగిలింది. సంధ్య థియేటర్ సీజ్ కాబోతోందా? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు లైవ్లో. దేవిక, సంధ్య థియేటర్ ఇప్పుడు సీజ్ కాబోతోందా? ఎప్పుడు? ఏ రోజైతే సంధ్య థియేటర్ లో ఆ ఘటన చోటు చేసుకుందో ఆ రోజు నుంచే పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పొచ్చు. చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం మీద అలాగే అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అల్లు అర్జున్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దాంట్లో కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఆ విషయం కూడా తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఏవైతే సంధ్య థియేటర్ లో లోపాలని కూడా అంటే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సంధ్య థియేటర్ లోనే కొన్ని లోపాలు ఉన్నాయి అంటూ కూడా పోలీసులు సంధ్య థియేటర్ నిర్వహణ లోపాలు విచారించాలి అంటూ కూడా ఏవైతే చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఒక మహిళ చనిపోవడానికి గల కారణం ఇవే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎందుకని లైసెన్స్ ని రద్దు చేయలేదు ఆ వివరణ కూడా ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు చాలా సీరియస్ గా అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కనుక ఈ 11 అంశాలు ఉన్నాయి. వాటికి గనక సమాధానం ఇవ్వకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ అంశాలు కూడా చూసుకుంటే సచిన్, సంధ్య థియేటర్ లో 70mm అలాగే సంధ్య థియేటర్ 35mm ఏవైతే ఈ 2 థియేటర్స్ ఉన్నాయో ఆ 2 కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. దాని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఒకే వైపు ఉండడం దాన్ని కూడా అంశంగా పేర్కొన్నారని చెప్పొచ్చు. అందులో దాదాపుగా 2 థియేటర్లో కలిపి దాదాపుగా 2520 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. అయినా కూడా ఎందుకని సెక్యూరిటీని ఎక్కువగా పెంచలేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంధ్య థియేటర్ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకని ఆ థియేటర్ కి ఏదైతే సామర్థ్యం ఉందో ఎవరైతే థియేటర్ లో సినిమా చూడడానికి వస్తున్నారో మరి వారికి సంబంధించిన సదుపాయాలు ఎందుకు పెట్టట్లేదు అనే అంశాన్ని కూడా యాడ్ చేశారనే విషయం కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఒకే వైపు ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఉండటంతో మరి వచ్చిన అంటే ప్రేక్షకులు ఎటువైపు వెళ్ళాలి ఏంటనే కన్ఫ్యూజన్ ఉందనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా బోర్డులు కూడా లేని పరిస్థితి. దీన్ని కూడా అంటే ఎంట్రీ ఎగ్జిట్ బోర్డులు కూడా లేని సైన్ బోర్డులు కూడా లేని పరిస్థితి అని చెప్పొచ్చు. అనుమతి లేకుండా థియేటర్ లోపలికి ఫ్లెక్సీలను కూడా పెట్టడం జరిగింది. దాని వల్ల ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అందులో ఆ రోజు చాలా మంది ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా ఇక్కడ అల్లు అర్జున్ ఆ రోజు సినిమా చూడడానికి వస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఒకవేళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్టు మనం రిపోర్ట్ ని కూడా చూడడానికి జరిగింది. వాళ్ళు వద్దు అంటే ఎక్కువగా అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఎక్కువగా న్యూసెన్స్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా వస్తూ ఉంటారు, అభిమానులు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయలేము అన్నట్టుగా థియేటర్ కి ఒక లెటర్ ని ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అనే అంశాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది సచిన్. ముఖ్యంగా కేవలం సినిమాకి సంబంధించిన వాళ్ళనే కాకుండా అంటే ఎవరైతే అల్లు అర్జున్ కి బాడీ గార్డ్ గా వచ్చారో వాళ్ళని కూడా థియేటర్ లోకి ప్రవేశించడానికి వీళ్ళు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం పైగా చూసుకుంటే ఈ సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంట్రీని కూడా అందులో చేర్చారనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఒకవేళ కనుక పోలీసులకి ముందుగానే చెప్పున్న కొన్ని లాస్ట్ మినిట్ లో చెప్పినప్పటికీ కూడా పోలీసులు స్పెషల్ గా ఎవరైనా అంటే సెక్యూరిటీ అనేది దింపేవారు కదా అనే క్వశ్చన్ కూడా వస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు టికెట్స్ తనిఖీ చేసే వాళ్ళని కూడా ఎవరిని కూడా అక్కడ ఉంచకపోవడం అనేది ఇక్కడ మెయిన్ గా రాసినట్టుగా కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఈ 11 అంశాలకి సంబంధించి కనుక వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా సిటీ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారనేది తెలుస్తుంది. ఈ టికెట్ తనిఖీ చేయడానికి కూడా సరైన వ్యవస్థ లేదు. ఎప్పటి నుంచో ఈ థియేటర్ అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న థియేటర్ అయినప్పటికీ కూడా సరైన సదుపాయాలు కూడా లేవు అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఆ రోజు అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ కూడా ఆ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ కూడా మరి ఎందుకని ఆ రోజు ఒక్క రోజు అయినా సరే సరైన సదుపాయాలు పెట్టి సెక్యూరిటీని పెంచుంటే గనక ఈ రోజు ఒక మహిళ ప్రాణాలు పోయేవి కాదు. అదే విధంగా ఒక బాబు అంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చిన సందర్భంలో దాదాపుగా 22 అంటే 10 రోజుల సమయం ఇచ్చారు కాబట్టి ఇంకొక అంటే 12 తారీఖున ఇచ్చారు
అంటే దాదాపుగా 22వ తారీఖు 10 రోజులు అంటే ఇంకా చూసుకుంటే దాదాపుగా 5 రోజులు మాత్రమే మిగిలిన సందర్భం. రిప్లై ఇచ్చే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యం నుంచి ఉన్న రియాక్షన్ వస్తుందా దేవిక? ఎస్ సచిన్, దీనికి సంబంధించి వాళ్ళు కూడా వివరణ ఇవ్వడానికి చాలా సిద్ధంగానే ఉన్నారు అంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా సిటీ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వివరణ ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే కనుక లైసెన్స్ ని రద్దు చేసే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ అనేది ఎంత ఫేమస్ ఆర్టీసీ రోడ్ లో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఏ సినిమా వచ్చినా సరే అక్కడ ఖచ్చితంగా కొన్ని వేల మంది అభిమానులు అక్కడికి వెళ్లి చూస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆ సంధ్యా థియేటర్ కి సంబంధించి ఈ 11 అంశాలకి సంబంధించి కనుక వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తారు కాబట్టి వాటికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ లెటర్ కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరికొద్ది గంటల్లోని మరికొద్ది గంటల్లో దీనికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇంకొక 5 రోజులు మాత్రమే సమయం ఉందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం షోకాస్ నోటీసులకి ఎలా రెస్పాండ్ అవుతుంది, లేకపోతే ఎందుకంటే ఇక్కడ దీంట్లో మెన్షన్ చేస్తున్న పరిస్థితి, ఎందుకంటే కనుక ఇక్కడ ఆ థర్డ్ పాయింట్ని మీరు గమనిస్తే థర్డ్ పాయింట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతోంది. పోలీసు శాఖ క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతోంది. ఆ థర్డ్ పాయింట్లో మీరు